అసలు తాగడానికి నీళ్లు రావు, కుళాయిల్లో నీళ్లు రావు. 20 రోజులకి నెలకోసారి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఒండుమట్టి నీళ్ళు అవన్నీ. పొలాల్లో ఒండుమట్టితో వచ్చిన నీళ్లు వక్కిరేణి అంటారు. ఆ వక్కిరేణిలో ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ పల్లెల్లో ఉంటే దాని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మినిస్టరు, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బొట్టు పెట్టుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఏరే రాష్ట్రాల్లో కూడా సనాతనవాదం అంటా ఉన్నాడు, కానీ ఇక్కడ తాగునీళ్ళు గురించి ఆయన పట్టించుకోడు. ఇంకా ఏమనంటే తన సినిమాలు, ఆ సినిమా వాళ్ళపైన రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి, లేదా సినిమా రేట్లకి ఎట్లా చేయాలనేది తప్పితే అది నీ వాళ్ళ తాగునీళ్ళ గురించి మీరు చేయడంలే.